మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పత్తి కొనుగోలును సీఐ రవీందర్ పరిశీలించారు. రైతులకు నష్టపరిచే విధంగా పత్తి కొనుగోలులో అవకతవకలు జరపవద్దని ఆయన సీసీఐ అధికారులకు సూచించారు. దిగుమతికి మించి పత్తిని తీసుకువచ్చి వాహన ఛార్జీలను రెట్టింపు చేసుకోవద్దని ఆయన రైతులకు సూచించారు. మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థ నడుస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు. అనంతరం పత్తి మిల్లులో రిజిస్ట్రార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు, సూచనలు అందించారు. వారి వెంట సీసీఐ అధికారులు, మార్కెట్ శాఖ అధికారులు, రైతులు ఉన్నారు. రోజు మన చెన్నూరు మార్కెట్ యార్డుకు పత్తి సంబంధించిన దాన్ని చూడడానికి అని చెప్పి విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళకు మనకు ఏఎంసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ రిజిస్టర్స్ కానీ అవి చెక్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు రోజుకొక 150 టోకెన్స్ ఇస్తున్నాము, దాని ప్రకారంగానే వాళ్ళ సీరియల్ వైజ్గా వాళ్ళను మ్యాచురేట్ చెక్ చేసుకుంటూ వాళ్ళను పంపిస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పిండు. వాళ్ళ రిజిస్టర్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళకు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళకు వచ్చి ఎక్కువ మంది ఇక్కడ వెయిట్ చేయడము, దాంతో వాళ్ళు ఇబ్బందికి గురి కావడము, లేకపోతే వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చే 150 ఇస్తున్నప్పుడు వాళ్ళు 300 మంది రైతులు వచ్చే విధంగా చూసుకోకుండా వాళ్ళకి ఏవైతే 150 వస్తాయో 150 వస్తాయని చెప్పి ఈరోజు అంతవరకు తీసుకునే వాళ్ళకి అడ్వాన్స్గా ముందుగా చెప్తే వాళ్ళ రైతులు ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేయడము, లేకపోతే వాళ్ళకు వెహికల్ ఛార్జెస్ ఇవ్వడము, లేకపోతే అట్లా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పడే విధంగా ఉంటుంది కాబట్టి అటువంటిది కాకుండా చూడమని చెప్పి వాళ్ళకు ఏఎంసీ వాళ్ళకు కూడా కొద్దిగా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది.